నమస్తే, నా పేరు కనకదుర్గ. నేను ఒక అడ్వకేట్. కాపీరైట్ రిలేటెడ్ సబ్జెక్ట్ గురించి ఒక క్లయింట్ నన్ను అడిగారు. కాపీరైట్ అనేది ఒక చట్టపరమైన హక్కు. ఇది రచయితలు, కళాకారులు, ఇతర సృష్టికర్తలు వాళ్ళ యొక్క అసలైన రచనలు కాపీ చేయడం, పంపిణీ చేయడం, ప్రదర్శించడం, వాటి నుంచి ఉత్పన్నమయ్యే రచనలు సృష్టించడం వంటి వాటిని నియంత్రించే ఒక ప్రత్యేకమైన హక్కుల్ని ఇది ఇస్తుంది. ఈ హక్కులు సాధారణంగా ఒక నిర్దిష్ట కాలానికి వర్తిస్తాయి. ఒక గొప్ప వ్యక్తి జీవిత చరిత్రను సినిమాగా తీస్తే కాపీరైట్ వర్తిస్తుందా అనే ప్రశ్న ఈరోజు రేజ్ అయింది. నిజానికి లేదు, ఎలాంటి కాపీరైట్ వర్తించదు. మహాత్మా గాంధీ లాంటి వారి గురించి, గొప్ప గొప్ప మన ఇండియన్ చరిత్ర సృష్టించిన ఒక పెద్ద వ్యక్తుల గురించి ఎవరు వక్రీకరించకుండా, వాళ్ళ చరిత్రలను మార్చుకోకుండా, ఉన్నది ఉన్నట్టుగా ఎవరి మనోభావాలు దెబ్బ తీయకుండా ఎవరైనా కానీ సినిమా తీస్తే ఎటువంటి కాపీరైట్స్ దానికి వర్తించవు. అలాగే డొక్కా సీతమ్మ గారి గురించి చెప్పాలంటే ఆవిడ ఒక ఆకలితో ఉన్న వాళ్ళందరినీ ఆదరించి అన్నం పెట్టిన అమ్మ. ఆవిడ గురించి చెప్పడం వల్ల నలుగురికి ఇంకా ఇన్స్పిరేషన్, స్ఫూర్తి కలుగుతుంది. కాబట్టి ఆవిడ మీద అంటే ఆకలేసిన వాళ్ళందరికీ లేదు అనకుండా భోజనం పెట్టిన వ్యక్తి. నేటి కాలంలో చాలా కొద్ది మంది ఆవిడలాగా ఉంటున్నారు. కాబట్టి జనాల్లో హ్యుమానిటీ పెంచడం కోసం డొక్కా సీతమ్మ గారి గాథ, ఆవిడ యొక్క జీవిత చరిత్ర ఎవరైనా సినిమా తీయొచ్చు. అయితే వక్రీకరించి తీస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు ఊరుకోరు, సీతమ్మ గారి అభిమానులు ఊరుకోరు. ఎవరైనా ఎప్పుడైనా అబ్జెక్షన్ పెట్టొచ్చు. ఆవిడ చరిత్ర మీద సినిమా తీయొద్దు అనడానికి ఎవరికీ హక్కు లేదు. ఎందుకంటే ఇది ఎవరి సొంత ప్రైవేట్ ప్రాపర్టీ కాదు, ఎవరి ఓన్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎన్టీఆర్ గారి బయోపిక్ కూడా తీశారు. ఎన్టీఆర్ గారిని తగ్గించే విధంగా తీయలేదు. అంటే అతని స్థాయిని తగ్గించేలా తీస్తే ఎప్పుడైనా ఎవరైనా ఆ సినిమాని ఆపొచ్చు. ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్రపై కాపీరైట్ ఉండదు. వాస్తవాలు, చారిత్రక సంఘటనలు కాపీరైట్ రక్షణకు అర్హత పొందవు. ఎవరైనా ఒక వ్యక్తి ఆ వ్యక్తి యొక్క వాస్తవాలను పరిశోధించి వాటిని తమదైన శైలిలో చెప్పొచ్చు. వాళ్ళ జీవిత చరిత్ర ఆధారంగా ఒక సినిమా కోసం రాసిన స్క్రిప్ట్పై కాపీరైట్ లేదా టైటిల్ రిజిస్టర్ చేసుకోవడం అనేది తప్పనిసరి. అయితే స్క్రిప్ట్ రచయితలు వాళ్ళ యొక్క అసలైన వ్యక్తీకరణలు, సంభాషణలు, లేకపోతే వాళ్ళ యొక్క ఇంటెలెక్చువల్, వాళ్ళ యొక్క స్వతహాగా సృష్టించిన కొన్ని డైలాగ్స్ కాపీ చేస్తే బహుశా ఇది వర్తిస్తుంది. మూల రచనలు అంటే మూల కథ, అంటే ఏదైనా ఒక పుస్తకాల లేదా లేఖల ఆధారంగా వాళ్ళ సినిమా తీసిన వ్యక్తి, అంటే ఒక ప్రైవేట్ వ్యక్తి యొక్క లేఖలు ఏమైనా కాపీ కొట్టి తీస్తే అప్పుడు కాపీరైట్ చట్టం వర్తిస్తుంది. గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క చరిత్రలు, రచనలు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి. ఎందుకంటే అది సొంత కథ కాదు, ఎవరి ప్రైవేట్ ప్రాపర్టీ కాదు. ఎప్పుడైనా ఎటువంటి అనుమతి లేకుండా ఉపయోగించుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో కాపీరైట్ చేయబడిన మెటీరియల్కు విమర్శలు, వ్యాఖ్యానం, అంటే ఇప్పుడు ఒక సినిమా తీసిన తర్వాత రివ్యూస్ రాస్తూ ఉంటారు, బోధన చేస్తూ ఉంటారు, లెక్చర్స్ ఇస్తూ ఉంటారు, పుస్తకాల రూపంలో రాస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు. వాటిని ఫేర్ యూజ్ అంటారు. జీవిత చరిత్ర కూడా ఈ పరిధిలోకి వస్తుందా లేదా అనేది ఆ కేసు యొక్క నిర్దిష్ట వాస్తవాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒక గొప్ప వ్యక్తి యొక్క జీవిత చరిత్ర సినిమా తీస్తే కాపీరైట్ సమస్యలు ఉండవు కూడా. సినిమా కోసం ప్రత్యేకంగా రాసిన స్క్రిప్ట్ అయితే ఖచ్చితంగా కాపీరైట్ వర్తిస్తుంది. సినిమాలో ఉపయోగించిన ఆ వ్యక్తి యొక్క కాపీరైట్ చేయబడిన రచనలు ఉంటే, పాటలు కానీ, అందులో వాడిన మ్యూజిక్ కానీ, దృశ్యాలు కానీ యాస్టీస్గా గనక వాళ్ళు తీసుకుని వాడితే అప్పుడు ఈ కాపీరైట్ చట్టం వర్తిస్తుంది. జీవిత చరిత్రలోని వాస్తవాలు, చారిత్రక సంఘటనలపై సాధారణంగా కాపీరైట్ అనేది ఉండదు. సినిమా నిర్మాతలు కానీ, డైరెక్టర్లు కానీ ఆ వ్యక్తి యొక్క జీవితంలోని వాస్తవాలను స్వేచ్ఛగా ఉపయోగించుకోవచ్చు. కానీ వాళ్ళు తమదైన శైలిలో అసలైన వ్యక్తీకరణలు, సృజనాత్మక అంశాలను ఉపయోగించాలి. ఎవరి జీవిత కథనైతే మీరు, ఎవరి చరిత్రనైతే మీరు మూవీగా తీయబోతున్నారో ఆ వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు మీకు అందుబాటులో ఉంటే వాళ్ళకి మీరు తీయబోయే కథని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి, అంటే మేము ఎటువంటి వక్రీకరించకుండా ఉన్నది ఉన్నట్టుగా రాసాము అని వాళ్ళకి కూడా స్క్రీన్ ప్లే ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కనుక మీరు ఒక ఎన్ఓసి, నో అబ్జెక్షన్ కనుక తీసుకోగలిగితే ఫ్యూచర్లో సెన్సార్ బోర్డు నుంచి కూడా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. సమాజంలో తమదైన ముద్ర వేసుకుని జీవించి ప్రజల్లో ఒక చిరస్థాయిగా నిలిచిపోయిన ఒక వ్యక్తుల గురించి ఎవరైనా సినిమాలు తీయచ్చు. ఇప్పుడున్న సమాజానికి స్ఫూర్తిని అందించే ఉద్దేశంతో మంచి మంచి చరిత్రకారుల సినిమాలు హ్యాపీగా తీయచ్చు. కానీ కాపీరైట్ అనో, లేకపోతే ఇది నా కథనో, ఎవరో వ్యక్తి జీవిత గాథని నా సొంత కథలాగా వినిపిస్తూ పాపులారిటీ కోసం ప్రయత్నాలు చేస్తూ మీ సినిమాకి ఆటంకం కలిగించాలని గనక చూస్తే, మీ గురించి నెగిటివ్గా పబ్లిక్లో ప్రాపగండా చేస్తే, మీ పరువుకు భంగం కలిగించే ఉద్దేశంతో మీ సినిమాని నష్టపరచాలని చూస్తే అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ కనకదుర్గ.